Welcome to Kiddostones. Like and subscribe. ఒకప్పుడు అడవిలో అంజమ్మ, కపిలయ్య అని 2 కోతులుండేవి. వీళ్లు చాలా చలాకీగా ఆటపాటలతో రోజులు గడిపేవారు. కాని అడవిలో సింహం, పులి వంటి మృగాలు తిరుగుతుండటంతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఒకరోజు మధ్యాహ్నం వేడిగా ఉండటంతో ఈ 2 కోతులు ఒక గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. కాని ఆ గుహ సింహానికి చెందినది అని వారికి తెలియదు. సింహం వేటుకు వెళ్లి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. కపిలయ్య భయపడి, అంజమ్మ, సింహం వస్తే మనమంతే, ఏమి చేద్దాం అని అడిగాడు. అంజమ్మ మాత్రం ధైర్యంగా తెలివిగా ఆలోచించింది. భయపడకు, మనం బలంతో గెలవలేం, కాని బుద్ధితో తప్పించుకోవచ్చు. సింహాన్ని మోసం చేద్దాం అని చెప్పింది. ఆమె ఒక ఉపాయం చెప్పింది. సింహం గుహ దగ్గరికి వస్తే మనం గట్టిగా మాట్లాడదాం. మనం దానిని తినబోతున్నామన్నట్టు నటిద్దాం. దానికి భయం వేసి పారిపోతుంది. సింహం గుహ దగ్గరికి వచ్చేసరికి కోతులు గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. కపిలయ్య, అంజమ్మా, ఆ సింహం ఎప్పుడొస్తుంది? నాకు ఆకలిగా ఉంది. అది వస్తే మనం దానిని తినేద్దాం. అంజమ్మ, అవును కపిలయ్య, ఈరోజు మన విందు సింహమే. అది ఎంత మూర్ఖమో! మన గుహలోకి వస్తే మనం దానిని మింగేస్తాం. ఈ మాటలు విని సింహం గుహ బయటే ఆగిపోయింది. ఏమిటి, నన్ను తినబోతున్నారా అని భయపడింది. అడవిలో తాను రాజైనా ఎవరో తనను తినబోతున్నారని వినడం దానికి భయంకరంగా అనిపించింది. వెంటనే అక్కడినుంచి పారిపోయింది. అలా అంజమ్మ, కపిలయ్య తమ తెలివితో సింహం నుండి తప్పించుకున్నారు. నీతి: బలం కంటే బుద్ధి గొప్పది. సంకటంలో ధైర్యం, చాకచక్యం అవసరం. సహకారం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు.